హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకోసం మంచి చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. చూడండి, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఆగు. చూడండి, నేనైతే ఇప్పుడు మీకు అన్నీ ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. మీరైతే చూడండి. వీటితో ఇప్పుడు నేను బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీకు. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ కొంచెం పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేయించుకోవాలి. చికెన్ బిర్యానీ కాబట్టి పీసెస్ అయితే పెద్దగానే ఉండాలి. నేను నీట్గా సాల్ట్ వేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఏమేమి కావాలో నేను యాడ్ చేస్తుంటాను. మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సాల్ట్, మన చికెన్ బిర్యానీకి మనకి ఎంత సాల్ట్ పడుతుందో అంతే వేసుకోవాలి. నెక్స్ట్ మనకు కారం. కారం వేసుకుందాం. నేనైతే చాలా స్పైసీగా తింటాను. మీరు ఎలా తింటారో అలా ప్రిపేర్ చేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే తింటాను, సో నేను కారం ఎక్కువ వేసుకుంటాను. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెండ్స్, మనం ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ కూడా చూడండి, నేనైతే 2 స్పూన్స్ వేసాను. అండ్ నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదైతే ఆయిల్ చూస్తున్నారు కదా, నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది, అదే యాడ్ చేస్తున్నాను. అది వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ బాగా వస్తుంది. సో మీరు నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే వాడుతున్నాను. నెక్స్ట్ ఒక నిమిషం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆయిల్, సాల్ట్ 3 వేసుకున్నాం. ఫస్ట్ వీటిని మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేయడం వల్ల ఏంటంటే పీస్కి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ మంచిగా పట్టేస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇంకొంచెం కారం అయితే పట్టుద్ది. చెప్పాను కదా, నేను కొంచెం స్పైసీగా తింటానని. అంటే ఇది మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ అంత కారమే ఉండదు. రెడ్ చిల్లీ పౌడర్ చూసారుగా. నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్న విధంగానే బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం బిర్యానీ మసాలా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ మసాలా, ఓకే. అండ్ గరం మసాలా, కొంచెం ధనియా పొడి అండ్ జీరా పౌడర్. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. మసాలాలన్నీ కలిపేసానుగా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఒక 4 పచ్చిమిర్చి చూస్తున్నారా, పచ్చిమిర్చి ఇందులో కొన్ని వేస్తాను. అండ్ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు కొన్ని వేస్తాను. ఇప్పుడు మనం వేస్తున్నాం పెరుగు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీలో నేనైతే పెరుగు ఎక్కువ యాడ్ చేస్తాను. ఎందుకంటే పెరుగు ఎక్కువ వేయడం వల్ల బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, టేస్టీగా వస్తుంది. సో నేను చూడండి కర్డ్ చూస్తూ ఉంటేనే దీన్ని తినాలి అని అనిపిస్తుంది కదా. బాగా కలిపేసుకోవాలి. మనం పెరుగు యాడ్ చేశాక బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మసాలా దానికి కరెక్ట్గా పట్టాలి. పెరుగులో ఉన్న పులుపు కూడా పట్టాలి పీస్కి. ఈ పెరుగు అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. బయట అయితే కొంచెం పుల్లగా ఉండదు కదా, సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా అంతే. అండ్ ఇప్పుడైతే పుదీనా. బిర్యానీలో మంచి వాసన రావాలంటే పుదీనా వేస్తేనే బిర్యానీకి మంచి సువాసన వస్తుంది. మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొన్ని తీసుకున్నాను, ఎందుకంటే నేను తర్వాత కూడా కొన్ని యాడ్ చేస్తాను. ఇది రైస్ బాయిల్ అయినాక ఇందులో రైస్ వేస్తున్నప్పుడు కూడా కొన్ని యాడ్ చేస్తాను. సో నేను ఇవైతే ఇందులో వేస్తున్నాను. అండ్ కొత్తిమీర,
ఇప్పుడైతే మనం ఆనియన్ని నేను డీప్ ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్, అప్పుడే బాగుంటుంది. చూడండి, మొత్తం కలిసాక దీన్నైతే ఇలా చేసి సమానంగా అంతా చేసేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి యాడ్ చేస్తాను. నేను పైన వేసుకుంటాను, నేను వేసి కొంచెం కింది ప్రెస్ చేస్తాను. చూడండి, ఇవైతే రైస్లో వేస్తాను, ఇప్పుడైతే వేయను. కొన్ని మిరియాలు కూడా అండ్ లవంగాలు. ఇప్పుడైతే నేను వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటాను. ఇలా కలుపుకున్న ఈ బిర్యానీ మసాలా చికెన్ని మనమైతే ఒక 3 అవర్స్ పక్కకు పెట్టుకోవాలి. 3 అవర్స్ పక్క పెట్టుకున్నాక మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఇది 3 to 4 అవర్స్ ఇలా నానబెట్టడం వల్ల మనం కలుపుతున్న మసాలా మొత్తం పీసెస్కి బాగా పట్టేసి పీసెస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి. అందుకే కలిపి ఒక 4 అవర్స్ లేదా 3 అవర్స్ పక్క పెట్టుకోవాలి. నేనైతే నాకైతే 3 అవర్స్ చాలు. నేను 3 అవర్స్ పక్క పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ చేసేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సాజీరా, 2 బిర్యానీ ఆకులు అండ్ గ్రీన్ చిల్లీస్, సాల్ట్ వేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా తీసుకొని మనం ఇంకో గిన్నెలో వేసేసుకుందాం. గిన్నెకైతే కింద ఫస్ట్ నెయ్యి వేసేసుకుంటున్నానండి. నేను ఆయిల్ అయితే నేను మసాలా కలుపుతున్నప్పుడు వేసేసాను కదా, సో ఇప్పుడైతే నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా మొత్తం గిన్నె అడుగు భాగంలో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అడుగు భాగంలో వేసేసేయాలి. మొత్తం వేసేసి సమానంగా చేసేసుకోవాలి గిన్నె అడుగు భాగంలో. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూస్తుంటారుగా, ఇలా అయితే వేసేసుకుంటాను. నేను మసాలాలో కొంచెమే వేసాను కదా, ఇప్పుడు వేసేసుకుంటున్నాను పుదీనా అయితే. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్ అయితే వేసేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయాయి. రైస్ అయితే వేసేసుకుందాం. రైస్లో నుంచి పూర్తిగా వాటర్ తీసేసి వేయాలండి, లేకపోతే ఈ వాటర్ ఆ వాటర్ ఎక్కువైపోతుంది. ఈ రైస్ని అయితే మనం 70% ఉడికించాలి. 70% ఉడికించేసి తీసి మళ్ళీ మసాలా మీద వేసి పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోకూడదు. కలిపేసుకుందాం. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకొని
గ్యాస్ కట్ చేసి తీసేసుకొని చికెన్ మీద వేసేసుకోవడమే. మన రైస్ అయితే అయిపోయిందండి. 70% ఉడికించాలి రైస్ని అయితే, ఎక్కువగా ఉడికించకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడైతే గ్యాస్ కట్ చేసి రైస్ వేసేసుకుందాం. బిర్యానీ మసాలా పైన రైస్ని ఇలా వేసేసుకోవాలి. వాటర్ అయితే ఉండనివ్వకూడదు, మెత్తగా అయిపోతుంది వాటర్ ఉంటే రైస్. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని 20 minutes ఉడికించుకోవాలి. చూసారుగా అయిపోయింది. నేనైతే ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. బిర్యానీ అయితే రెడ్గా వస్తుంది. పైనుంచి కొత్తిమీర, కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఉడకాలి ఆవిరికి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని కలిపేసుకుందాం. చూస్తున్నారుగా యమ్మీగా ఎంత బాగుంటుందో తింటుంటే, స్పైసీగా యమ్మీగా. నేనైతే 15 daysకి ఒకసారి చేస్తూ ఉంటానండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నెలకు 2 times ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా. బయట ఫుడ్ అంతా క్వాలిటీగా ఉండదు. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి.